Welcome to Market Hunters. Good morning, friends. On today, December 1st, ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే ఈ వీక్ ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ అనేది ఎలా మూవ్ కావచ్చు అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. సో ఓవరాల్గా చూస్తే మనము బ్యాంక్ నిఫ్టీ అనేది 29,609లో మనకి క్లోజ్ కావడం జరిగింది అనమాట లాస్ట్ డే. ఇక్కడ చూస్తే మనకి ఎలా ఉంది ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రీ అని ఉంది కదా, ఇంకా మార్కెట్ ఓపెన్ కాలేదు మనకి. సో 29,609లో మనకి మార్కెట్ క్లోజ్ కావడం జరిగింది. సో ఓవరాల్ ట్రెండ్ ఎలా ఉంది ఇక్కడ డైలీ అంటే ఇంట్రాడేకి ఎలా ఉంది, ఈ వీక్ ఎలా ఉండబోతుంది అంటే ఎంటైర్గా ఓవరాల్గా ఈ వీక్లో మార్కెట్ ఎలా మూవ్ కాబోతుంది అనేది కూడా చూసుకుందాం. అంటే ఇంట్రాడే చూస్తున్నాం అండ్ వీక్లీ వ్యూ చూస్తామన్నమాట ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకి ఈ పాయింట్లో ఎలా ఉంది మార్కెట్ అండ్ సపోర్ట్స్ ఎలా ఉన్నాయనే చూద్దాం. సో ఇక్కడకైనా మనం చూస్తే ఆల్మోస్ట్ కన్సాలిడేషన్లోకి రాబోతుంది అనేది మనము ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఈ పాయింట్ ఏదైతే ఇక్కడ ఉందో మనకి ఈ జోన్లో కన్సాలిడేషన్లో ఉంటుందన్నమాట మనకి మార్కెట్. ఓకే, ఈ కన్సాలిడేషన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది మనం మళ్ళీ చూద్దాము. బట్ ముందు లెవెల్స్ చూద్దాం, అప్ సైడ్ ఎలా ఉంది, లోవర్ సైడ్ ఎలా ఉంది, లెవెల్స్ చెక్ చేసుకున్నాక మనము నెక్స్ట్ జోన్ అనేది మనము ఇంట్రాడే జోన్లో ఎలా ఉండబోతుంది అనేది మనం చెక్ చేద్దాం. సో అప్ సైడ్ కింద తీసుకుంటే మనకి 30,124 అనేది మనకి అప్ సైడ్ లెవెల్ టార్గెట్. అండ్ వన్స్ ఈ లెవెల్ పైన కింద సస్టైన్ అయితే ఫర్దర్గా 30,200 అనేది మనకి అనదర్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ 30,207 అంటే ఫస్ట్ లెవెల్ వచ్చేసరికి మనకి ఇప్పుడున్న లెవెల్ని బ్రేక్అవుట్ చేయాలంటే ఇంట్రాడేలో ఎంతవరకు ఇంట్రాడే టార్గెట్స్ ఉన్నాయంటే మనకి ఇంట్రాడే టార్గెట్స్ వచ్చేసరికి 30,000 ఇంట్రాడే టార్గెట్స్ మనం వైట్ లైన్లో మార్క్ చేసుకుందాం. సో ఇవి ఇంట్రాడే టార్గెట్. ఓకే, ఏదైతే వైట్ మార్క్ చేసినాం మనము అది ఇంట్రాడే టార్గెట్ అనమాట. ఓకే, 29,778 అనేది మనకి ఇంట్రాడే అప్ సైడ్ ఉంది. అలానే ఇంట్రాడే బాటమ్ సైడ్గా మనం చూస్తే ఇంట్రాడేలో బాటమ్ సైడ్ చూస్తే 29,367 అనేది మనకి ఇంట్రాడే బాటమ్ సైడ్ ఉంది మనకి ఫ్రెండ్స్, 29,367. సో అప్ సైడ్ వచ్చేసరికి మార్క్ చేసుకున్నాము. అలానే లోవర్ సైడ్లో మనకి ఇంట్రాడే కూడా మనం మార్క్ చేసుకుంటున్నాము ఇది. సో ఓవరాల్గా ఏదైతే వైట్ కలర్లో మీకు మార్క్ చేసినామో ఈ వైట్ కలర్ రేంజ్ వచ్చేసరికి నేను ఇంట్రాడే రేంజ్ కింద నేను ఫిక్స్ చేసుకున్నాను. 29,778 అండ్ 29,362 అనేవి మనకి ఇంట్రాడే రేంజ్. ఒకవేళ మనకి లోవర్ సైడ్లో ఇది గిన బ్రేక్ అయితే 29,362 గిన బ్రేక్ అయితే ఫర్దర్గా మనకి 29,223 లెవెల్కి మనకి మార్కెట్ రీచ్ అవుతుందన్నమాట. లోవర్ లెవెల్ అది బ్రేక్ అయితే ఎగ్జాక్ట్గా ఎక్కడికి రీచ్ కావచ్చు, 29,235 అనేది మనకి లోవర్ లెవెల్ సెకండ్ సపోర్ట్. ఫస్ట్ సపోర్ట్ ఆల్రెడీ డ్రా చేసినాము. అలానే లోవర్ లెవెల్ సెకండ్ సపోర్ట్ని కూడా మనం మార్క్ చేద్దాం. ఇంట్రాడే అని వైట్ మార్క్లో పెడుతున్నాను, బట్ వైట్ మార్క్ అండ్ ఈసారి సైజ్ తగ్గిద్దాం ఇవి. ఓకే, లోవర్ లెవెల్ వచ్చి మనకి 29,276 అనేది అనదర్ సపోర్ట్ ఫర్ ఇంట్రాడే. ఓకే, థర్డ్ సపోర్ట్ తీసుకుంటే మనకి 29,208. థర్డ్ సపోర్ట్ వచ్చి మనకి 29,000. ఇది మనకి థర్డ్ సపోర్ట్ 237లోనే ఉంది మనకి. బట్ దానికంటే ముందరగా ఫైనల్ సపోర్ట్ కింద చూసుకుంటే ఈ లెవెల్లో మనకి 224లో మనకి ఉందన్నమాట ఫైనల్గా ఇంట్రాడే సపోర్ట్స్ ఇవి. సో ఫ్రెండ్స్, ఇవి మనకి ఇంట్రాడేకి సంబంధించినటువంటి 3 సపోర్ట్లు మనము
ఈ కలర్లో వైట్ కలర్లో మార్క్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మనకి ఈ లెవెల్లో ఒకవేళ సస్టైన్ కాదో అంటే ఆ లెవెల్లో మనకి ఫెయిల్ అవుతుందో అప్పుడు మనకి ఈ లోవర్స్ లెవెల్స్ ఏదైతే మనం మార్క్ చేస్తున్నామో ఆ లెవెల్స్ని మార్కెట్ రీచ్ కావడానికి అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. సో యారో మార్క్ ఇచ్చాం కదా ఇవి. సో ఫస్ట్ లెవెల్లో మనకి సపోర్ట్ వచ్చేసరికి ఈఎంఏ 50 తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇది ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 50 అండ్ నెక్స్ట్ ఇక్కడ రెడ్ పింక్ మన గ్రీన్ కలర్ ఉంది కదా ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 9. సో ఇవి మనం ట్రేడింగ్కి యూజ్ చేస్తున్నాము. సో ఇక్కడ చూస్తే మనకి ఇమ్మీడియట్గా సపోర్ట్ వచ్చేసరికి 29,491లో మనకి ఇమ్మీడియట్ సపోర్ట్ ఉంది. ఒకవేళ అది గిన బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్ మనకి ఇక్కడ ఉంది 29,362లో ఈ వైట్ మార్కింగ్స్వి. నెక్స్ట్ సపోర్ట్ S2 వచ్చేసరికి 29,276లో మనకి S2 ఉంది. థర్డ్ సపోర్ట్ వచ్చేసరికి 29,224 అనేది మనకి ఇంట్రాడే సపోర్ట్స్ అనమాట. అలానే పొజిషనల్ సపోర్ట్స్ కింద చూసుకుంటే స్ట్రాంగ్ సపోర్ట్స్ మనకి పొజిషనల్లీ స్ట్రాంగ్ సపోర్ట్స్ చూసుకుంటే 29,000లో మనకి పొజిషనల్లీ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అంటే వీక్లీ సపోర్ట్స్ చెప్తున్నాను, ఇప్పుడు ఇంట్రాడే సపోర్ట్స్ అనేవి అయిపోయాయి. సో నెక్స్ట్ వీక్లీ సపోర్ట్స్ కింద చూసుకుంటే వీక్లీ సపోర్ట్స్ కింద మనము వీక్లీ సపోర్ట్స్ కూడా చూద్దాం మనము. 1 minute ఫ్రెండ్స్. సో ఇది మనకి సో వీక్లీ సపోర్ట్స్ డ్రా చేసుకుందాం మనం. సో హారిజంటల్ లైన్ తీసేసుకొని వీక్లీ సపోర్ట్స్ మనకి ఈ లెవెల్లో వీక్లీ సపోర్ట్ ఉంది. వీక్లీ సపోర్ట్స్ మనము ఈ వీక్కి ఎలా ఉండబోతుంది అనే దాన్ని రెడ్ కలర్ కంటే మనం ఆల్రెడీ రెడ్ ఇచ్చాం కాబట్టి రెడ్ మార్క్లో చేసుకుందాం మనం విత్ థిక్ లైన్స్. ఓకే, ఇది మనకి వీక్లీ సపోర్ట్ 28,937 అనేది. సో డౌన్ సైడ్ అనేది వీక్లీ సపోర్ట్స్ కూడా మనకి క్లారిటీ వచ్చిందనమాట. ఫైనల్ సపోర్ట్ కింద తీసుకుంటే మనకి ఈ లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. ఫైనల్ సపోర్ట్ అనేది మనకి 28,647 అంటే ఆల్మోస్ట్ 28,650 అనేది వీక్లీ ఫైనల్ సపోర్ట్. దానికంటే ముందరగా 28,850 అనేది అనదర్ సపోర్ట్ మనకి. 28,850 అనేది మనకి ఈ వీక్ సంబంధించినటువంటి అనదర్ సపోర్ట్ అనమాట 28,850. సో ఇవి ఫ్రెండ్స్ వీక్లీ సపోర్ట్స్ వచ్చేసి 29,000 అనేది ఫస్ట్ సపోర్టు వీక్లీకి సంబంధించి. అలానే 28,937 వచ్చేసరికి మనకి వీక్లీ సెకండ్ సపోర్టు. అలానే 28,850 అనే 84 అనేది ఓవరాల్ ఈ వీక్ సంబంధించినటువంటి థర్డ్ సపోర్ట్ అనమాట. బట్ ఓవరాల్గా తీసుకుంటే మనకి సపోర్ట్ అనేది 28,649లో ఫైనల్ సపోర్ట్ ఉంది. అంటే మనకి బుల్ మార్కెట్కి సంబంధించి ఫైనల్ సపోర్ట్ ఇక్కడ ఉందన్నమాట. ఇది మనకి సెల్ సైడ్ సపోర్ట్స్ ఫ్రెండ్స్. అలానే బై సైడ్ చెక్ చేసుకుందాం మనము. బై సైడ్ చెక్ చేద్దాము. సో బై సైడ్ చెక్ చేస్తే మనకు ఉన్నటువంటి స్పాట్ ప్రైస్ నుంచి 29,000 ప్రజెంట్ స్పాట్ ప్రైస్ మనకి 29,844లో మనకి ఉంది. ఇక్కడ నుంచి మనకి అప్ ట్రెండ్ కింద తీసుకుంటే మనకి ఇమీడియట్గా ఇంట్రాడేలో 584 కదా రైట్ నౌ ట్రేడ్ అవుతున్న ప్రైస్, క్లోజ్ అయిన ప్రైస్. ఇక్కడ నుంచి ఇంట్రాడేలో 28,656లో మనకు ఒకటి ఉంది. వైట్ మార్కింగ్ చేస్తున్నాం మనం. ఇంట్రాడే సపోర్ట్స్ని వైట్ మార్క్లో చేసుకుందాం మనము. సో ఇది ఇంట్రాడే సపోర్ట్ అనమాట. అప్ సైడ్ వైట్ మార్క్ అంటే ఎల్లో మార్క్ పెట్టేసుకుందాం ఇంట్రాడే రెసిస్టెన్స్లకి. సో ఇంట్రాడే రెసిస్టెన్స్ ఎల్లో మార్క్లో చేసినాను. 29,650లో ఒకటి ఉంది మనకి. అలానే 29,700లో అనదర్ సపోర్ట్ అనదర్ రెసిస్టెన్స్ ఉంది మనకి. 29,716లో సెకండ్ రెసిస్టెన్స్ అనేది ఇంట్రాడేకి సంబంధించి ఉంది ఫ్రెండ్స్ మనకి. థర్డ్ వన్ తీసుకుంటే ఫైనల్గా థర్డ్ వన్ తీసుకుంటే మనకి 29,778 అనేది. సో అన్ని ఇక్కడ వైట్ మార్క్లే ఇచ్చాం కాబట్టి అన్ని వైట్లోనే పెట్టేసుకుందాం కన్ఫ్యూజ్ కాకుండా మనం. ఓకే, జస్ట్ ఎల్లో కూడా వద్దు, ఎల్లో వెన్ని మనం వైటే ఇచ్చేసుకున్నాం ఏదైనా సపోర్ట్కైనా రెసిస్టెన్స్కైనా ఇంట్రాడేకి సంబంధించి. ఎందుకంటే ఎక్కువ మనకు ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాం మనము. సో అప్ సైడ్ తీసుకుంటే 29,660 ఒకటి, 29,716 ఒకటి, 29,778 ఒకటి మనకి అప్ సైడ్ ఉన్నాయి. అలానే
ఇక్కడ మనకి ఇవి మనకి సపోర్ట్స్ కదా. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి ప్రీ మార్కెట్ ఇప్పుడు రైట్ నౌ 29,844లో మనకి బిఫోర్ మార్కెట్ ఉంది. సో 1 మినిట్లో మనకి మార్కెట్ ఓపెన్ కాబోతుంది అనమాట. సో దీన్ని వాచ్ చేస్తూ మనము నెక్స్ట్ వ్యూ కూడా అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనము. సో ఇక్కడ చూస్తే మనకి ఫైనల్గా ఇవి అప్ సైడ్ రెసిస్టెన్స్లు మనకి. సో ఇవి మేజర్ రెసిస్టెన్స్లు అని చెప్పచ్చు. అండ్ ఫర్దర్గా తీసుకుంటే మనకి ఇమ్మీడియట్గా నెక్స్ట్ రెసిస్టెన్స్ బిగ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఫేస్ కావచ్చు అంటే ఈ లెవెల్లో ఫ్రెండ్స్ 29,967 అలానే 30,124 అనేది ఉంది. బట్ ఓవరాల్ వీక్లీ రెసిస్టెన్స్ కింద చూసుకుంటే ఈ వీక్ సంబంధించి హై రెసిస్టెన్స్ వచ్చి మనకి 30,612 అనేది హై రెసిస్టెన్స్ కింద తీసుకోవచ్చు. అలానే ఇన్ బిట్వీన్లో మనకి వీక్లీ రెసిస్టెన్స్ వచ్చేసరికి మనకి వీక్లీ వైజ్ మ్యాక్సిమం రెసిస్టెన్స్ వచ్చేసరికి మనకి ఈ లెవెల్లో కూడా మనకి వీక్లీ రెసిస్టెన్స్ ఉంది 30,180 లెవెల్లో. సో ఇవి ఫ్రెండ్స్ మనకి అప్ సైడ్ లెవెల్స్. సో ఓవరాల్గా అప్ సైడ్ కింద మనం తీసుకుంటే ఎలా పాసిబిలిటీ ఉందంటే 29,650 చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి 29,774ని మనకి టచ్ అయింది. ఇమీడియట్గా ఇక్కడ లెవెల్కి ఇమీడియట్గా డౌన్ లెవెల్కి ఫాల్ కావడం జరిగింది లైవ్లో. సో ఇప్పుడు ఈ రేంజ్లో ఉంది మనకి మార్కెట్. అంటే ఎంతసేపు జరిగినా ఇక్కడ మనకి మూవ్ కావడానికి అవకాశం ఉందన్నమాట. ఈ లెవెల్ని ఎయిదర్ లోవర్ లెవెల్ బ్రేక్ అన్నా కావాలి, లేదంటే అప్పర్ లెవెల్ అన్నా బ్రేక్ కావాలి. బట్ లోవర్ లెవెల్ బ్రేక్ అయింది అండ్ అగైన్ సపోర్ట్ లెవెల్కి రీచ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూస్తే మనకి మ్యాక్సిమం సపోర్ట్ లెవెల్ అయితే 29,460లో మనకు ఉంది. అలానే ఇంట్రాడే సపోర్ట్ వచ్చేసరికి మనకి ఏదైతే గ్రీన్ లైన్ ఉందో ఆ వాల్యూని మనకి ఇంట్రాడే సపోర్ట్ని టచ్ అయ్యి మనకి కొంత పైకి రావడం జరిగిందనమాట. నెక్స్ట్ సపోర్ట్ మనకి ఈ రెడ్ లైన్ 50 EMA అనేది, ఈ 50 EMAని మనకి అనదర్ సపోర్ట్ ఉంది. ఇవి డౌన్ సైడ్ సపోర్ట్స్ కూడా చెప్పాను. అండ్ అప్ సైడ్ వెళ్ళాలంటే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఈరోజు హై అనేది బ్రేక్ కావాల్సింది. ఏదైతే ఈరోజు హై ఉందో ఆ హైని బ్రేక్ అయితేనే మార్కెట్ ఫర్దర్ అప్ ట్రెండ్ వెళ్తుంది ఫ్రెండ్స్. సో ఇది ఇప్పుడు రైట్ నో మార్కెట్ 29,676లో మనకి మూవ్ అవుతూ ఉంది. 676, 688. సో ఇప్పుడు చూడండి ఈ రేంజ్లోనే ఉంది. మనం ఏదైతే మనం సపోర్ట్స్ తీసుకున్నామో అప్పర్ సపోర్ట్ లోవర్ సపోర్ట్ ఇక్కడనే స్ట్రాంగ్గా కన్సాలిడేట్ అవుతుంది. సో డౌన్ సైడ్ అయితే ఇది. బట్ మనకి లోవర్ లెవెల్ బ్రేక్ అయ్యి ఈ బ్లూ వాల్యూని టచ్ కావడానికి 29,498కి లోవర్ లెవెల్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉందని కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినటువంటి ఇంట్రాడే డిసెంబర్ 1 లెవెల్స్. అలానే ఎంటైర్ ఈ వీక్కి సంబంధించినటువంటి అప్ టు మనకి ఫ్రైడే 4th డిసెంబర్ వరకు సంబంధించినటువంటి లెవెల్స్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో గిన మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే కొత్తగా ఎవరైనా వాచ్ చేసే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఫర్దర్గా డైలీ ఒక వీడియో మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మన ఛానల్లో పోస్ట్ చేస్తాము. సో ఇప్పటి నుంచి మనకి రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఈ వీడియోని కింద నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అవర్ ఛానల్. అలానే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ.